హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్లోని ష్యూర్ 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మ్యాథమెటిక్స్ జూనియర్ మ్యాథ్స్, మెయిన్గా జూనియర్ మ్యాథ్స్ సిరీస్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ పై బై 3 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ పై బై 3 ఈక్వల్ టు 3/2. సో ఇక్కడ మన ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుంటాం. సో మీరు ఎగ్జామ్లో కూడా ఫస్ట్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్ అని రాసి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ పై బై 3 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ పై బై 3 అని ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసుకుంటారు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. సో కాస్ స్క్వేర్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2. సో దీన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. 1 ప్లస్ కాస్ 2x బై 2. సేమ్ ఇది కూడా 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ పై బై 3 బై 2. సేమ్ ఇది కూడా 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ పై బై 3 బై 2. సో 1/2 కామన్ తీస్తాం. 1/2 బయటికి తీసేసి ఇక్కడ 1 1 1. సో 3 1s, 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ప్లస్ కాస్ 2x ప్లస్ ఇక్కడ కాస్ 2 మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2 బై 3 ప్లస్ కాస్ 2 మల్టిప్లై చేస్తాం కదా 2x మైనస్ 2 బై 3. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ 1/2 3 ప్లస్ కాస్ 2x. ఇక్కడ మనం కాస్ a ప్లస్ కాస్ b ఫార్ములాలో రాసుకుందాం. ఇక్కడ కాస్ a ప్లస్ కాస్ b. సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఫస్ట్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మధ్యలో మీరు ఎక్కడైతే ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారో ఆ ఫార్ములాని సిన్స్ అని పెట్టి మీరు ఫార్ములా రాయండి. సో దట్ మీకు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో 2 కాస్ ఏ కాస్ బి. సో ఇది ఫార్ములా. ప్లస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 కాస్ 2x కాస్ ఇక్కడ ఫార్ములా కాస్ a ప్లస్ b ప్లస్ కాస్ a మైనస్ b. ఇది ఫార్ములా. సో 2 బై 3 ఇది ఫార్ములా. సో నెక్స్ట్ 1/2 3 ప్లస్ కాస్ 2x ప్లస్ ఈ 2 బై 3ని మనం పై మైనస్ 2 బై 3 కింద రాసుకుంటాం. 2 బై 3ని. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 2 కాస్ 2x కాస్ పై మైనస్ 2 బై 3 1/2 3 ప్లస్ కాస్ 2x. ఇక్కడ కాస్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ టీటా. సో 2 కాస్ 2x కాస్ 2 బై 3. సో నెక్స్ట్ 1/2 3 ప్లస్ కాస్ 2x మైనస్ ఇక్కడ కాస్ 2x. సో ఇక్కడ మైనస్ కాస్ 2x ప్లస్ కాస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది. సో 3/2 చూసారా, 3/2. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అండ్ రైట్. ఇది సేమ్ ఎగ్జామ్లో రాస్తే మీకు 100% 8 మార్క్స్ గ్యారంటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్తో స్టార్ట్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ అంటే కాస్ 6x. 6xని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. సో కాస్ 2 ఇంటూ 3x కాస్ 2 టీటా
కాస్ 2 టీటా అంటే ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో ఈ ఫార్ములా యూస్ చేస్తాం. అప్పుడు మనకి కాస్ 2 కాస్ స్క్వేర్ 3x మైనస్ 1 వస్తుంది. సో 2 ఇంటూ కాస్ స్క్వేర్ 3xని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ 3x హోల్ స్క్వేర్ మైనస్ 1. సో దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేస్తాం. కాస్ స్క్వేర్ కాస్ టీటా హోల్ స్క్వేర్ని మనం కాస్ 3 టీటాని మనం ఎలా రాస్తామంటే 4 కాస్ క్యూబ్ టీటా మైనస్ 3 కాస్ టీటా, ఇది ఫార్ములా. సో దీన్ని మనం 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 1. సో 2 ఇంటూ 4 కాస్ క్యూబ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సెపరేట్ చేసాం మైనస్ 2. ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 2 ఇంటూ 4 కాస్ క్యూబ్ ఎక్స్ 3 కాస్ ఎక్స్ ప్లస్ 3 కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది, సో నెక్స్ట్ 2 ఇంటూ 16 కాస్ పవర్ 6x మైనస్ 24 కాస్ పవర్ 4x ప్లస్ 9 కాస్ స్క్వేర్ x మైనస్ 1. సో ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, 2 ఇంటూ 4 స్క్వేర్ 16, ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్. సో అప్పుడు మనకి కాస్ పవర్ 6x వస్తుంది. మైనస్ 2 ఇంటూ 4 8, 8 3 is 24 మైనస్ 24 కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ పవర్ 4x ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ 9 కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. సో మనకి ఇక్కడ అలా వచ్చింది. సో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ 2తో 32 కాస్ పవర్ 6x మైనస్ 48 2 ఇంటూ 24 కాస్ పవర్ 4x ప్లస్ 9 2s are 18 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో LH is equal to RHS, hence proved. సో ఈ వీడియోలో మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వరకే అవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, కాస్ 4x ప్లస్ కాస్ 3x ప్లస్ కాస్ 2x బై సైన్ 4x ప్లస్ సైన్ 3x ప్లస్ సైన్ 2x ఈక్వల్ టు కాట్ 3x. సో ఫస్ట్ మనం 4x ప్లస్ 2x తీసుకుందాం. ఆ రెండిటితో మనం కాస్ a ప్లస్ కాస్ b ఫార్ములా యూస్ చేస్తాం. సో ఆ ఫార్ములా వచ్చేసి కాస్ a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 కాస్ 4x ప్లస్ 2x బై 2 ప్లస్ ఇంటూ కాస్ 4x మైనస్ 2x బై 2. నెక్స్ట్ ఇక్కడ కాస్ 3x ఉంది కదా, కాస్ 3x బై సేమ్ 4x 2x తీసుకుంటాం. సైన్ కూడా 2 సైన్, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, అదే సైన్ 4x ప్లస్ 2x బై 2 ఇంటూ కాస్ 4x మైనస్ 2x బై 2 ప్లస్ సైన్ 3x ఉంటుంది. సో 2 కాస్ 4x ప్లస్ 2x 6x బై 2 ఇంటూ కాస్ 4 మైనస్ 2 2x బై 2 ప్లస్ కాస్ 3x బై 2 సైన్ 4 ప్లస్ 2 6x బై 2 ఇంటూ సైన్ 4 మైనస్ 2 2x బై 2, సారీ ఇక్కడ కాస్ ప్లస్ సైన్ 3x. సో ఇప్పుడు ఇక్కడ 3 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ 3x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 3x బై సైన్ 3x ఇంటూ కాస్
ఎక్స్ ప్లస్ సైన్ 3x ఉంది. సో ఇక్కడ మనం కాస్ 3x కామన్ తీయచ్చు. కాస్ 3x కామన్ తీస్తే కాస్ ఎక్స్ ప్లస్ 1, కిందన సైన్ 3x కామన్ తీస్తే కాస్ ఎక్స్ ప్లస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి కాస్ 3x బై సైన్ 3x వస్తుంది. సో కాస్ బై సైన్ అంటే కాట్ 3x. సో LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. సో మీరు ఎగ్జామ్లో సేమ్ రాయొచ్చు, సేమ్ సొల్యూషన్, బట్ మీరు ఫార్ములాస్ సైడ్న రాయాలి. మీరు ఏ స్టెప్ అయితే ఫార్ములాస్ యూస్ చేస్తున్నారో ఆ స్టెప్ పక్కన ఫార్ములాస్ సిన్స్ అని పెట్టి ఫార్ములాస్ రాయండి. సో మీరు పక్కాగా 8 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా సేమ్ ఉంటాయి. 8 మార్క్స్, డామ్ షూర్ 8 మార్క్స్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.